అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు దిండి చించినాడ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు. బ్రిడ్జిపై ఏర్పడిన భారీ గుంతలు, ఇనుప చువ్వల కారణంగా ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర మరమ్మతుల నిమిత్తం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. లైట్ మోటార్ వాహనాలు గంటలకు 30 కిలోమీటర్లు వెళ్లే ద్విచక్ర వాహనాలకు అనుమతిస్తామని తెలిపారు. భారీ వాహనాలకు ప్రత్యామ్నాయంగా సిద్ధాంతం బ్రిడ్జ్, రావులపాలెం మీదుగా వాహనాలను మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కోంపల్లిలో పర్యటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మున్సిపాలిటీలోని జాతీయ రహదారి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెడ్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. విశేష అనుభవం గల డాక్టర్ల బృందంతో ఏర్పాటు చేసిన జెడ్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివారు ప్రాంతాల్లోని ప్రజలకు రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతో చికిత్సను అందించేందుకు జెడ్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందుకు వచ్చిందన్నారు. ఈరోజు జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు మన కొంపల్లిలో మరి ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు స్థానిక మన పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి శ్రీశైలం యాదవ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా అన్ని పార్టీల నాయకులకి, మరి ముఖ్యంగా మన కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా సేవలు అందించినటువంటి మరి అపారమైన అనుభవం, నైపుణ్యం కలిగినటువంటి వైద్యులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి మరి ఇక్కడ ఇంకా పెద్ద ఒక ఆసుపత్రి స్థాపించి మరి సేవలు అందించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడానికి ముందుకు వచ్చేసినటువంటి ఆ బృందానికి అందరికీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు జడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శైలజ వాళ్ళ బృందం అందరు కూడా గైనకాలజిస్ట్ డాక్టర్లు కలిసి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్లు ఒక బృందంగా ఏర్పడి మన కొంపల్లి ప్రాంతంలో ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న మన ఎంపీ ఈటెల రాజేందర్ అన్న గారు, మా యువ నాయకుడు యంగ్ డైనమిక్ మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు, మిగతా స్థానిక నాయకులు, డాక్టర్ల బృందం, పత్రికల మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా తెలంగాణలో కుత్బుల్లాపూర్ అంటే జీడిమట్ల అంటే ఒక పారిశ్రామిక వేడ పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇది. ఎందుకంటే బాగా లక్షల మంది జనాభా ఉన్న ఏరియా. ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ తెరవడం చాలా డాక్టర్లకు అందరికి కూడా చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దానికి తోడు ఇక్కడనే మాది కూడా మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది. ఇప్పుడు హెల్త్ సిటీ అయింది. ఇప్పుడు డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ కూడా అయ్యింది. అక్కడ రోజు 10 మంది బిడ్డలు పుడతారు, అమ్మాయిలు అబ్బాయిలు. ఆ 10 మందికి కూడా రోజు అంటే నెలకు 300 డెలివరీస్ అయితే ఆడ మా హాస్పిటల్లో. ఈరోజు